యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా వందనాలు. ఇది వాక్య పరిచయ నిమిత్తం అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 46వ వచనం చదువుకుందాం. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుతూ దేవుని ఘనపరచుచుండగా వినిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షలోమ్. మరణాథ. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు, ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఉదయకాలము సమయం 8 గంటలైంది. 8 గంటల నుంచి 8:30 వరకు ఇంచుమించు ఒక అరగంట సేపు ప్రసారమయ్యేటువంటి వినబడేటువంటి ఈ మాటలు మీరు లక్ష్యం ఉంచాల్సిందిగా కోరుతున్నాను. వీటి మీద కొద్దిగా దృష్టి పెట్టాల్సిందిగా, కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఏదో టీవీ ఆన్ చేసో లేదా ఫోన్ ఆన్ చేసి అటు ఇటు తిరుగుతూ ఏదో ఆలోచిస్తూ ఉండమని కాదు. ఛానల్ మార్చొద్దు దయచేసి. ఒకవేళ ఛానల్ మార్చినప్పుడు దీనికన్నా బెస్ట్ ప్రోగ్రామ్ ఏదైనా దొరకవచ్చు, మీకు బెస్ట్ సాంగ్ ఏదైనా రావచ్చు. కాబట్టి స్టే ట్యూన్. దయచేసి ఇక్కడే ఉండండి చివరి వరకు. ఇక్కడ ఏదో ట్విస్ట్ ఉంటుందని కాదు, లాస్ట్లో ఏదో ట్విస్ట్ జరగబోతుందని కాదు. నథింగ్ వుడ్ హ్యాపెన్, బట్ యూ వుడ్ లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సందేశాన్ని మీరు వినేటువంటి అవకాశం ఉంది. గాడ్స్ మెసేజ్ ఇది. కాబట్టి దయచేసి 26 నిమిషాలు మీరు సులభంగా కేటాయించగలరు. ఒక సీరియల్కి ఒక అరగంట మీరు కేటాయిస్తున్నట్లుగా, ఓ సినిమాకి ఒక 3 గంటలు కేటాయిస్తున్నట్లుగా 3 గంటలు కేటాయించమని అడగలరు. జస్ట్ స్పెండ్ లెస్ దాన్ 30 minutes. 30 నిమిషాల కన్నా తక్కువ సమయాన్ని మీరు కేటాయించండి. జస్ట్ 27 minutes మీరు కేటాయించగలిగితే యూ వుడ్ గెట్ ఏ మెసేజ్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి మీకు సందేశం లభించే అవకాశం ఉంది. నేను మీ సహోదరుని సంతోష్ని. గత 31 సంవత్సరాలుగా ప్రభు సేవలో కొనసాగుతూ, గత 7 సంవత్సరాలుగా లేదా 6 సంవత్సరాలుగా ఈ టీవీ కార్యక్రమంలో మీ ముందుకు వస్తున్న వ్యక్తిని. అంటే నేనేదో పాపులర్ వ్యక్తిని అని అనలేదు. పాపులారిటీ నాకు ఇష్టం లేదు. పాపులారిటీ రావాల్సింది యేసు ప్రభువుకి రావాలి. పాపులారిటీ మనిషికి కాదు, ప్రీచర్కి కాదు. సందేశం ముఖ్యమే కానీ సందేశకుడు ముఖ్యం కాదు. ప్రసంగం ముఖ్యమే కానీ ప్రసంగికుడు ముఖ్యం కాదు. ఎవరినైనా ఆయన ప్రసంగికుడిగా వాడుకోగలడు. దేవుని స్తోత్రం. 1000 మంది లేకపోయినప్పటికీ, నేను కొన్నిసార్లు స్టూడియోలో ప్రసంగిస్తున్నప్పుడు నా ముందు ఉన్నటువంటి ఆ రికార్డు చేసేటువంటి ఆ వీడియో కెమెరా అనే దాన్నే ఒక వీక్షకుడిగా, నా ఒక శ్రోతగా భావించి దానికి చెప్తుంటాను నేను ప్రసంగం. నాతో పాటు వాక్యం చదవడానికి పాస్టర్ డి విజయరత్నం గారు ఉంటారు. ఇక నేను ఆయన తప్ప ఇంకెవరు ఇక్కడ లేరు. ఈ 4 గోడల మధ్యలో నేను వాక్యం చెప్తున్నాను. అలా చెప్పాలని రూల్ ఎక్కడుంది, అలా చెప్పమని బైబిల్లో ఎక్కడుంది అని మీరు దయచేసి అడగొద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరు లేనప్పటికీ స్తోత్రం. ఆరంభ దినాల్లో కొన్ని రోజులు నేను అడవుల్లోకి వెళ్ళిపోయి ఒంటరిగా నేను కొంతమంది ఒకరిద్దరు సహోదరులు మేమందరం ప్రసంగం ప్రాక్టీస్ చేసేవాళ్ళం, ప్రసంగం చేసేవాళ్ళం. ఆ చెట్లు వీటన్నిటినీ మనుషుల్లాగా భావించి. కానీ ఇప్పుడు ప్రభు కృపను బట్టి కొంతమంది మనుషుల మధ్యలో నిలబడడానికి, వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సిద్ధంగా ఉండండి. లెట్స్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని విందాం. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ ప్రార్థనా మనవులు మాకు ఖచ్చితంగా తెలియజేయండి. స్తోత్రం. నూతన సంవత్సరం అంటున్నాం. ఇంచుమించు నూతన సంవత్సరంలో ఇంచుమించు 3 వారాలు గడిచిపోయి, 2 వారాలు గడిచిపోయి 3వ వారంలో మనం ప్రవేశించబోతున్నాం. కాలం చాలా వేగంగా గడిచిపోతుంది. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో మీకు గుర్తున్నాయో లేదో మరి, అసలు మీరు విన్నారో లేదో మరి, మీరు వినకపోయినా మీకు గుర్తున్నా లేకపోయినా కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాను. నిన్న చెప్పుకున్న విషయం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనంలో నుంచి, క్షమించండి 46వ వచనంలో నుంచి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. వినబడినటువంటి విషయాలు. కొన్ని విషయాలు వినబడుతుంటాయి, కొన్ని విషయాలు కనబడుతుంటాయి కదా. వినబడినటువంటి విషయాలు ఏంటి? 4 విషయాలు మీకు గుర్తు చేశాను. ఒకటి, నెంబర్ 1, భాషలతో మాట్లాడడం అనేదాన్ని విన్నారు. భాషలతో మాట్లాడడం అంటే గ్రీకులో, హీబ్రూలో, లాటిన్లో, లేదా రోమిల భాషలో, లేదా ఇంకేదైనా భాషలో వాళ్ళు మాట్లాడారని కాదు. వారు అన్య భాషలతో మాట్లాడారు. దే స్పోక్ ఇన్
నోన్ టంగ్స్ కాదు, అన్నోన్ టంగ్స్. తెలిసిన భాషల్లో కాదు, తెలియబడని భాషల్లో. లేదా వాళ్ళు ఏదైనా జిబ్బరిష్ లాంగ్వేజ్, గ్లోసాలియా అని చెప్పబడినటువంటి, లేదు అంటే మానవ భాషలకు ప్రత్యేకమైనటువంటి అతీతమైన ఒక భాషలో, లేదా ఒక ట్రైబల్ లాంగ్వేజ్ టైపు, లేదా ఇంకేదైనా లాంగ్వేజ్ టైపు, ఓ మిక్స్డ్ లాంగ్వేజ్ టైపు కొత్త భాషను మనం వింటున్నప్పుడు దాంట్లో వేరు వేరు పదం, అరే దాంట్లో కన్నడ పదం ఉన్నట్టు ఉంది, దాంట్లో మలయాళం పదం ఉన్నట్టు ఉంది, దాంట్లో పలాని పదం ఉంది అని అనుకుంటుంటాం మనం. కొన్ని కోయా లాంగ్వేజ్లో మెసేజ్ నేను అప్పుడు అంతకుముందు వినేవాడిని. అది తెలుగు, హిందీ అంత మిక్స్డ్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. సింహళ భాష, శ్రీలంక భాషలో మాట్లాడే భాష. ఆ భాష వింటున్నప్పుడు నాకు అర్థమైనటువంటిది అర్థం కాదు. ఎవరు అన్నారు అది ఒరియా భాష లాంటిదని, ఇక రెండు మూడు లాంగ్వేజ్ మిక్స్డ్ లాంగ్వేజ్ అని. సరే ఏదేమన్నప్పటికీ ఏదో అర్థమవుతున్నట్టు ఉంది, కానీ అద్భుతమైన మాటల్లాగా వినిపిస్తున్నాయి నాకు. హిందీలాగా వినిపిస్తుంది, తెలుగులాగా, కన్నడలాగా, ఇలా వేరు వేరు విధాలుగా నాకు వినిపిస్తుంది. లాంగ్వేజ్లో శబ్దాలు కొన్నే ఉన్నాయి. ఈ శబ్దాల్ని మనం మార్చి అక్షరాలు కొన్నే ఉన్నాయి. లాంగ్వేజ్ లేకపోతే ఎన్ని పుస్తకాలు వచ్చినా ఉన్నటువంటి అక్షరాల్ని మార్చి ఇటు మార్చి కొత్త పదాలుగా సృష్టించి, వాక్యాలుగా సృష్టించి మనం తయారు చేస్తున్నాం అంతవరకే. కానీ ఒక పెద్ద పుస్తకం కోసం అక్షరమాల చాలదని అచ్చులు హల్లులు వేరే కొత్తవి సృష్టించాలని మనం అనుకోవడం లేదు. ఉన్న వాటినే మనం అటు ఇటు పాత రోజుల్లో టెలిగ్రామ్ సిస్టమ్ ఉన్నప్పుడు దాంట్లో వాళ్ళ కోడ్ మెసేజ్ పంపిస్తారు వాళ్ళకి, తర్వాత మనకు ఒక రిటర్న్ మెసేజ్ వస్తుంది, డాష్ అని వచ్చినట్టుగా. ఎందుకు చెప్తున్నట్టే ఒక లాంగ్వేజ్ ఉంది, దట్స్ ఎ కోడ్ లాంగ్వేజ్ లాంటి లాంగ్వేజ్. మనుషుల భాషలు, దేవదూతల భాషలు అని 1 కొరింథీ 13 అన్నాడు. కాబట్టి ఇట్ మే బీ ఇక్కడ మాట్లాడింది దేవదూతల భాషలో ఉండొచ్చు. అక్కడ అందరూ మనుషులు ఉన్నప్పుడు దేవదూతల భాషల అవసరం ఏంటి అని కూడా మీరు అడిగే అవకాశం ఉంది. అన్య భాషలు అని బైబిల్లో చెప్పబడిన దాని గురించి కొంతమంది దేవదూతల భాషలు అన్నారు. మేబీ దేవదూతల భాషలో ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. అలాగనే దెయ్యాల భాష ఏం కాదుగా. ఎవరో ఒక వ్యక్తి మరొక వ్యక్తి కోసం ప్రార్థన చేసి అని అన్నప్పుడు నాతో ఒక మాట అన్నాడు. ఆ సహోదరి మాట్లాడే భాష ఏంటో తెలుసా? అని భాషే కదా. కాదని నాగభాష ఏందండి. నేను దాన్ని కాస్త ఖండించాను. నేను నాగభాష ఏంటి? నాగుపాముకు భాష లేకపోతే సర్పాలకు ఏదైనా భాష ఉంటుందా? ఆ భాష మాట్లాడడం ఏంటి? ఇది కరెక్ట్ కాదండి మీరు అలా మాట్లాడడం అని నేను ఇంచుమించు సున్నితంగా చెప్పడం జరిగింది. దాంట్లోకి వెళ్ళడం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే అన్య భాషలతో లేదా భాషలతో ఇదండి నేను మాట్లాడుతున్నాను. భాషలతో మాట్లాడడం లేదు, భాషతో మాట్లాడుతున్నాను. ఐఎమ్ స్పీకింగ్ ఇన్ వన్ లాంగ్వేజ్. ఒకళ్ళు నేను తెలుగు, ఇంగ్లీషు ఒక 5-6 భాషలు మాట్లాడమాడి ఏందిరా బాబు అని మీకు పిచ్చి పడుతుంది. మీకు అర్థం కాదు. అర్థమైనటువంటిదే అర్థం కానట్టుగా ఉంటుంది. నేను నా కోణంలో నేను చెప్పాను అనుకుంటాను, కానీ మీకు అది అర్థమయ్యే అవకాశం లేదు. ఒకళ్ళు ఇంగ్లీషు తెలుగు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకుందాం. ఒక ఆయన ఇంగ్లీష్లో చెప్తున్నప్పుడు దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు రెండు అర్థమవుతున్నప్పుడు మెసేజ్ ఇంకా చక్కగా బాగుంటుంది. అదే సమయంలో ఇంగ్లీష్ రానోళ్ళు తెలుగు మాత్రం డైరెక్ట్ తెలుగు అయితే బాగుండేదండి, ఇంగ్లీష్ ఒకటి పెట్టి మళ్ళీ బుర్ర తినేశారు అనే అవకాశం ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అక్కడ రాయబడిన మాటలు వారు బహువచనం భాషలతో మాట్లాడి అని కాదు, మాట్లాడడం కొనసాగిస్తూ దేవర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, దేవర్ కంటిన్యూస్లీ స్పీకింగ్ ఇన్ టంగ్స్. వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడుతూ దేవుని ఘనపరచుచుండగా వినిరి. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు ఒక శబ్దాన్ని విన్నారు. పేతురు, హీ హెర్డ్ ఎ వాయిస్. చర్మకారుని యొక్క తను ఉన్నట్టు ఇంటి అతని స్వరం కాదు,
అంటే మీరేమైనా లేదు లేదండి నేను పిలవలేదు. ఒక శబ్దాన్ని వినడం ఏంటి నేను? మీరేమైనా చంపుకొని తినమని ఏదైనా అన్నారా? లేదండి నేనేదో నా పనిలో ఉన్నాను అని అనే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక శబ్దాన్ని మనం వినాలి. నువ్వు కుడికైనను ఎడమకైనను తొలగినప్పుడు ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనేటువంటి శబ్దము మీ వెనక నుండి వినబడునని మీ యెషయా గ్రంథంలో రాయబడింది. షుడ్ లిసన్ టు యువర్ వాయిస్. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో ఒక స్వరాన్ని, ఒక మెల్లని స్వరాన్ని విన్నాడు ఏలియా గారు. దేవుని స్తోత్రం. మీరేం వింటున్నారు? ఒక శబ్దాన్ని వింటున్నారా? అంతరాత్మ స్వరం అని నేను అనడం లేదు. ఆకాశవాణి అంటే ఆకాశవాణి అంటే రెడీ అని కాదు, ఆకాశము నుంచి వచ్చిన వాణి. అంతర్వాణి గురించి కాదు, ఆకాశవాణి గురించి నేను మాట్లాడుతున్నాను. ఆకాశం నుండి వినబడినటువంటి ఒక శబ్దం. దేవుని స్తోత్రం. తర్వాత రాయబడిన మాట, ప్రార్థన వినబడినది. ప్రార్థనలు కాదు, ప్రార్థన వినబడింది. బహుశా ప్రార్థనలు ఉండొచ్చు. పలానా రోజు చేసిన ప్రార్థన, తర్వాత రోజు చేసిన ప్రార్థన, 10వ రోజు చేసిన ప్రార్థన, 12వ రోజు చేసిన ప్రార్థన, ఇలా వీటన్నిటి కలిపి ప్రార్థన అన్నాడు. మీ ప్రార్థన వినబడినది. యువర్ ప్రేయర్ వాస్ హర్డ్. మనం చేసే ప్రార్థనలు కూడా వినపడతాయి. మనం చేసే ప్రార్థనలు పక్కన వాళ్ళకి వినపడకపోవచ్చు, కానీ మనం చేసే ప్రార్థన పరలోకంలో వినపడే అవకాశం ఉంది. 4వదిగా బోధ వినబడినది. బోధ ప్రతిధ్వనించింది. ఇంకా చెప్పాలంటే మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నట్టుగా ప్రభు వాక్యము మీ దగ్గర మ్రోగింది. దేవుని స్తోత్రం. మోగింది. మోగడం అంటే మాట్లాడడం అని కాదు. అంటే ప్రభు మాట వినబడలేదా? మోగడం అంటే ఇట్స్ లైక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ లాగా, ఒక సంగీత పరికరం లాగా. అది ప్రతిధ్వనించిందనో, లేకపోతే ఒక సంగీత పరికరం లాగా, ఒక సంగీతం లాగా, ఒక రాగం లాగా, స్వరంలాగా వినబడిందనో. అంటే దేవుని వాక్యం వినబడింది, అది ఆత్మకు అలా సంగీతంలాగా అనిపించింది అని చెప్పడానికి అలా చెప్పబడింది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఒక సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్ వినాలని, అంతేకాకుండా ఒక సూపర్ న్యాచురల్ వాయిస్ వినాలని, మన ప్రార్థనలు పరలోకం వినాలని. పరిచయని ప్రార్థన సుంకరి విన్నాడు, సుంకరి ప్రార్థన పరిచయుడు వినలేదు, కానీ సుంకరి ప్రార్థన స్వర్గం వినింది. పరిచయులు మన ప్రార్థన విన్నా, సద్దుకాయలు విన్నా, ఎవరు విన్నా కానీ ప్రార్థనకు ఫలితం లేదు. వినాల్సింది ప్రభు మన ప్రార్థన వింటే కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 46వ వచనం. 46వ వచనం అంటే మొత్తం చదవకుండా 45, 46 కలిసి చదవకుండా ఏలయనగా దగ్గర అంటే సెకండ్ పార్ట్, లేకపోతే 46. వారు భాషలతో మాట్లాడుతూ దేవుని కనపరుచుతుండగా వినిరి. దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను బ్రయాన్ సిమ్మన్స్, తర్వాత మన వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 10వ అధ్యాయం 46. ఫర్ దే హర్డ్ దెమ్ స్పీకింగ్ ఇన్ సూపర్ న్యాచురల్లీ గివెన్ లాంగ్వేజెస్ అండ్ ప్యాషనేట్లీ ప్రైజింగ్ గాడ్. నాట్ ప్రైజింగ్ పీటర్, నాట్ ప్రైజింగ్ ఎనీవన్, ప్రైజింగ్ గాడ్. దేవుని స్తోత్రం. వాడుక భాషలో యేసునందు విశ్వసించిన వారు, వీళ్ళు యూదులు కాని వాళ్ళు, ఇతర భాషలో మాట్లాడటం దేవుని స్తుతించడం చూశారు. దేవుని స్తోత్రం. స్తుతించడం చూశారు కాదు, స్తుతించడం చూడం మనం, స్తుతించడం వింటాం మనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే, ఏదేమైనప్పటికీ తర్జుమాలో పొరపాటు వచ్చింది లేండి, దాంట్లోకి వెళ్ళలేదు మనం. మన టైటిల్ చూడడానికి కాస్త డిఫరెంట్గా ఉంది. మన టైటిల్ ఏమంటారు? టైటిల్ శీర్షిక అయితే ప్రసంగం, టాపిక్, ఆ టైటిల్ మౌనము నుండి మాటల్లోకి. మౌనమే. ఏం మౌనం? కొత్త వ్యక్తి వచ్చాడు, ఒక స్పీకర్ వచ్చాడు, అప్పటిదాకా హడావిడిగా ఉన్నది, ఒక గెస్ట్ వచ్చాడు అనుకోండి, కొద్దిగా సైలెంట్ అయిపోతుంది, నిశ్శబ్దం అయిపోతుంది. ప్రభు తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, లోకమంతా మౌనంగా ఉండవలను అని దేవుని వాక్యంలో రాయబడింది. ఒక ప్రజల్లో ఒక ఆసక్తి, ఏం చెప్తాడా అసలు ఈ కొర్నేలైన అతను మమ్మల్ని ఎందుకు పిలిచాడు, ఈ కొర్నేలైన అతను అతన్ని ఎందుకు పిలిచాడు,
అతను వచ్చి మాకేం చెప్పగలడు? మా మతాన్ని విమర్శిస్తాడా? కొత్త మతాన్ని గురించి ఏదైనా చెప్తాడా? అసలు ఏంటిదంతా? దే వర్ వెయిటింగ్ టు హియర్ సమ్ వర్డ్స్. పేతురు చేపలు పట్టడం గురించి ప్రసంగం చేశాడు అనుకోండి, ఎందుకంటే మనకిది అవసరమా? పేతురు ఇంకేదైనా భౌతికమైన విషయం అది మనకు అవసరమా అని ఆలోచిస్తారు. వాళ్ళకి ప్రయోజనకరమైన మాటలు ఏదో తీసుకొచ్చాడు. హీ బ్రాట్ సమ్ యూస్ఫుల్ వర్డ్స్ ఫర్ దెమ్. దేవుని సేవకులుగా పంపబడి అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ద్వారా కొన్ని మాటలు వినబడతాయి, అద్భుతమైన మాటలు. దేవుని స్తోత్రం. మాట లోగోస్, మాట అద్భుతం. మాట అంటే దేవుని మాట. మౌనములో నుండి మాటల్లోకి. సైలెన్స్ ప్లీజ్ అని అన్నారు అనుకోండి, మాట్లాడుకున్న వాళ్ళు ఆగిపోతారు. పిన్ డ్రాప్ సైలెన్స్. ఒకవేళ పిన్ను కింద పడినా పిన్ను సౌండ్ వినబడాలి అంటే అంత నిశ్శబ్దం ఉండాలి. గ్రేవ్ యార్డ్లో ఉన్నంత, శ్మశానములో ఉన్నంత మౌనం, లైబ్రరీలో ఉన్నంత మౌనం కదా. రాత్రిపూట అందరూ నిద్రపోయిన సమయంలో మౌనం ఉంటుంది. అటువంటి మౌనములో నుండి మాటల్లోకి. ఎవరు మౌనంలోంచి మాటల్లోకి వచ్చింది? మనం మౌనంగా ఉండేటువంటి ఒక స్టేజ్ ఒకటి వస్తుంది, కానీ మాట్లాడేటువంటి స్టేజ్లోకి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. వినేటువంటి స్టేజ్లో నుంచి వేదిక మీదకి వచ్చి మాట్లాడేటువంటి స్థాయిలోకి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. విశ్వాసిని ఒక సేవకుని స్థాయికి తీసుకొని వస్తాడు. మాటల్లో నుండి మౌనంలోకి అని కాదు, మౌనంలో నుండి మాటల్లోకి. ఒక 4 విషయాలు మీకు అర్థం కావడానికి దానికి సంబంధించిన మాటలు మీకు తెలియజేస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 46వ వచనం మన మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. 1, దే ఆనర్డ్ గాడ్, వాళ్ళు దేవుని ఘనపరిచారు. గనుడైన దేవుణ్ణి ఘనపరిచారు. ఏమండి, ఇంతకుముందు అన్యులు కనుక వాళ్ళ రోమియుల వాళ్ళ దేవుళ్ళని దేవతలను ఘనపరిచారు. వాళ్ళ వెండి విగ్రహాలను, వాళ్ళ బంగారు విగ్రహాలను, వాళ్ళ పంచలోహాల విగ్రహాలని, వాళ్ళ యొక్క మట్టి కర్ర విగ్రహాలని వాళ్ళు ఘనపరిచారు. కానీ ఇప్పుడు దేవుళ్ళని ఘనపరిచారని కాదు, దేవతలను ఘనపరిచారని కాదు. దే ఆనర్డ్ గాడ్, ఓన్లీ గాడ్. దేవుడు ఒక్కడే. ఏమండి, దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు? దేవుడు ఒక్కడే. నీ దేవుడని యెహోవా అద్వితీయుడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో రాయబడింది. అల్లాహు అక్బర్ అన్నారు. అల్లా అనేటువంటి ఆయన చాలామంది ఉన్నారని కాదు, దేవుడు ఒక్కడే. మోనోథీయిజం ఇది, ఏకేశ్వర వాదన ఇది. దేవుడు ఒక్కడే. బ్రహ్మం ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కడే అంటున్నారు వేదాల్లో. అంటే దేవుడు ఒక్కడే. కానీ దేవుని యొక్క వేరు రూపాలని చెప్పేసి వేరు దేవుళ్ళను చేసుకొని, దేవతలను చేసుకొని ప్రజలు ఆరాధిస్తున్నారు. అది వేరే విషయం. మోనోథీయిజంలో నుంచి ప్రజలు పాలీథీయిజంలోకి వెళ్ళిపోయారు. ఏకేశ్వర ఆరాధన నుంచి బహుదేవతారాధనకి వెళ్ళిపోయారు. ప్రజలు అలా వెళ్ళిపోతున్నారు. దాంట్లోకి మనం వెళ్ళలేదు. 1, వాళ్ళు మౌనంగా ఉన్నారు. మౌనములో నుంచి దే షాటర్డ్ దేర్ సైలెన్స్. మౌనాన్ని దాటుకొని, మౌనాన్ని ఛేదించి వాళ్ళు దేవుని గణపరిచారు. దేవుని మౌనంగా గణపరచలేదు, వాళ్ళు గణపరిచారు. దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్ని జనులకు కూడా ఆయన వాక్శక్తిని అనుగ్రహించాడు, వరమునిచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1, వాళ్ళు దేవుని గణపరిచారు. దే ఆనర్డ్ గాడ్. మౌనంగా శ్రద్ధాంజలి ఘటించారని కాదు, 2 నిమిషాలు మౌనం పాటించారని కాదు. దే స్పోక్, దే ఆనర్డ్ గాడ్. పేతురు ప్రసంగించినటువంటి దేవుణ్ణి, పేతురు పరిచయం చేసిన దేవుణ్ణి వాళ్ళు ఎరగనట్టు దేవుని, అన్నోన్ గాడ్. వాళ్ళకి అన్నోన్ గాడ్, పేతురుకి అన్నోన్ గాడ్ కాదు. దేవుని స్తోత్రం. 1, దేవుని గణపరిచిరి. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మీకు అర్థం కావడానికి. మౌనంలో నుండి మాటల్లోకి అనడానికి అర్థం కావడానికి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనం. కేత్రీయులు, అరబీయులు మొదలైన మనం అందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుతా విడుచున్నామని చెప్పుకునేది. ఏం చేశారు వాళ్ళు? ఇంతమంది ఏంటి?
ప్రతి వాడు తన తన సొంత భాషలో మాట్లాడమే. ఏంటిది, వీళ్ళకి ఏం జరిగింది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని గొప్ప కార్యాలను వివరిస్తున్నారు. దేవుని గొప్ప కార్యాలు చాలా ఉన్నాయి. ఆదికాండం 1వ అధ్యాయం చూస్తే దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలం. వాళ్ళందరికీ అవి గుర్తొస్తున్నాయి. ఆత్మ నింపుదల వాళ్ళని దేవుని కార్యాలు, పూర్వపు దేవుని కార్యాలను గుర్తు చేసింది. దేవుని ఆత్మ నీలోకి చొరబడి నీలో చొచ్చుకొని నీలో నివసిస్తూ పరిశుద్ధాత్మ కార్యాలను గుర్తు చేస్తాడు, ప్రభు యొక్క కార్యాలను గుర్తు చేస్తాడు. రెండోది, వారు దేవుని కార్యాలను వివరించారు. గొప్ప దేవుని కార్యాలను, దేవుని యొక్క గొప్ప కార్యాలను, గొప్ప దేవుని యొక్క గొప్ప కార్యాలను వాళ్ళు వివరించారు. దేవుని స్తోత్రం. వాళ్ళు అన్ని దేవతలను స్తుతించారని కాదు, వాళ్ళు దేవుని కనపరిచారు, దేవుని యొక్క కార్యాలను వివరించారు. దేవుని యొక్క కార్యాలు వివరించాలంటే మనసులో వివరించుకుంటూ కూర్చుంటే నాకు నేను వివరించుకున్నట్టే 10 మందికి వివరించే అవకాశం లేదుగా. వాళ్ళందరూ విడివిడిగా వెళ్ళిపోయి వాళ్ళతో ఎవరితో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అని కాదు, వాళ్ళందరూ దేవుని కార్యాలను వివరిస్తున్నారు. అవి దేవుని కార్యాలని వీళ్ళు గుర్తించారు. లూకా గుర్తించాడు, లేదా అక్కడున్న సాక్షులు గుర్తించారు, లేకపోతే అపహాసకులు గుర్తించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, వాళ్ళు దేవుని గణపరిచారని. రెండోది, దేవుని కార్యాలని వాళ్ళు వివరించారని. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 6వ వచనం. తరువాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాను, వారి మీదకి దిగాను, వారిలోకి వచ్చాను, వారిలోకి రావాలనే ఉద్దేశంతో, వారిలో నివసించాలి అనే ఉద్దేశంతో ఇన్డ్వెల్లింగ్ చేయడానికి ఆయన దిగి వచ్చాడు. స్తోత్రం. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును, వారు భాషతో కాదు భాషలతో మాట్లాడుటకును, ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఏం జరిగింది ఇక్కడ? ఇంకో పాయింట్, ఒక ఎలిమెంట్ ఎక్స్ట్రా యాడ్ అయింది. దే బిగాన్ టు ప్రొఫెసై. వాళ్ళందరూ ప్రవక్తలు, వాళ్ళందరూ ప్రవచించారని కాదు, ప్రవక్తలు ప్రవచించారంటే గొప్ప సంగతి ఏం కాదు. ఒక సాధారణమైన విశ్వాసి ప్రవచించాడు. ఎలా ప్రవచించగలడు? ఎవరోళ్ళు? 12 మంది పురుషులు అని రాయబడింది అపోస్తుల కార్యములు 19వ అధ్యాయంలో. వాళ్ళ గురించి ఎఫెసీ సంఘములోని 12 మంది పెద్దలని కూడా కాదు, పురుషులు కాదా? స్తోత్రం. ఒకటి, వాళ్ళు దేవుని గణపరిచారండి. 2, దేవుని యొక్క గొప్ప కార్యాలను వివరించారు. నేను గణపరచడం, స్తోత్రం 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 అనుకుంటున్నాను. నేను ఇతరుల కోసం కాదు స్తోత్రం చెప్పింది, నా కోసం. నేను దేవుణ్ణి స్తుతించడానికి చేస్తున్నాను. వివరించాలంటే, బ్రదర్ మాకు అది అర్థం కాలేదండి, ఎర్ర సముద్రం దాని గురించి కొద్దిగా ఎస్ అని నేనైతే వివరించాను. వివరించడానికి వేరే వాళ్ళు కావాలి, వివరణకి వేరే వాళ్ళు కావాలి. మూడోది అక్కడ రాయబడింది, వాళ్ళు దేవుని వాక్యాన్ని వివరించారని. మూడవది, వాళ్ళు ప్రవచించారని. ప్రవచించారంటే ఏమని అర్థం? దే ప్రొఫెసైడ్ అంటే గతంలో జరిగిన, మేము మందు తాగాం, పలాని ఒకరిని చంపేశాం, బూతులు తిట్టాం, ఇంకా చేసాం, పాత జీవితం మాటలు చెప్పడం కాదు. ఇట్స్ అ ఫ్యూచరిస్టిక్ థింగ్స్. భవిష్యవాణిని తెలియజేశారు. జోస్యం పలికారని కాదు, వాళ్ళు ఫ్యూచర్ థింగ్స్ని ప్రెడిక్ట్ చేసేటువంటి కెపాసిటీని, భవిష్యత్ విషయాలను ఆత్మలో చెప్తాను. మాకు తెలియదండి, ఒక 100 సంవత్సరాల తర్వాత, ఓ 200 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవరండి ఆ కర్చీఫ్ ఎవరిదండి? మీదేనా? ఓకే, ఏంటి సార్? ఏం లేదులేండి, చెప్పకూడదు అని కాదు, చెప్పాడు. ఇదో నిన్ను బంధిస్తారు, జాగ్రత్త. అలాగే బంధించాను. చూసాను ఎలా చెప్పాడు? ఊహించి చెప్పలా, అంజనం వేస్తే చెప్పలా, ఇంకా దేంట్లో చూస్తే చెప్పలేదు. ఆయన చెప్పింది ఆత్మలో చెప్పాడు. ప్రవచనము ఒకని ఊహ వలన పుట్టదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఊహ వలన పుట్టేది ఉపదేశమైన, ప్రవచనమైన ఊహ వలన పుట్టదు. ఊహ వలన పుట్టేవన్నీ అబద్ధాలుగా మారిపోతాయి. ఊహ వలన చెప్పేవి అవి ప్రామాణికంగా తీసుకోబడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు విషయం, దేవుని యొక్క ప్రవచనాలు దైవికంగా ప్రవచించారు వాళ్ళు. అప్పటి నుంచి వాళ్ళు ప్రవచించడం ఆరంభిస్తున్నారని కాదు,
ఎల్దాదు మేదాదు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మిగతా 68 మంది కన్నా డిఫరెంట్గా ఉన్నారు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో సంఘటన నేను చెప్తున్నాను. దేవుని ఆత్మ 70 మంది మీద పెద్దల మీద కూర్చుంది. కానీ వీళ్ళు ఎల్దాదు మేదా అనే వాళ్ళు ఇంకాను ప్రవచిస్తూనే ఉన్నారు. ఏంటి వీళ్ళు ఆపరా? వీళ్ళని ఎలా ఆపు చేయించాలో నేను ఆపు చేయించగలను అనుకున్నాడు యెహోషువ. మోషే దగ్గరికి వస్తే మోషే కూడా వాళ్ళని సపోర్ట్ చేశాడు, కానీ యెహోషువని ఖండించాడు. దేవుని ఆత్మ కార్యాలను క్రియలను మనం ఎంకరేజ్ చేయాలి, దాన్ని డిస్కరేజ్ చేయకూడదు. ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దు. అనే భాషలతో మాట్లాడడాన్ని ఆటంకపరచవద్దు. ప్రవచించేవాడు ప్రవచించనివ్వండి, అనే భాషలో మాట్లాడేవాడు మాట్లాడనివ్వండి, వ్యాఖ్యానం చేసేవాడు చేయనివ్వండి, ఉపదేశం చేసేవాడు చేయనివ్వండి, ఎవడు పని వాడు చేయని, సమస్తమును క్రమంగాను మర్యాదగాను చేయండి. వాడే ఎందుకని చేశాడు? వాడే చేయాలన్నీ, వాడే 2 చేయాలా, వాడే 3 చేయాలా, వాడే ప్రతిరోజు చేయాలా, వాడే నో, ఇవన్నీ వద్దు. అల్లరి లేకుండా దేవుని నామ మహిమార్థమై దేవుని స్తోత్రం జాగ్రత్తగా చేయండి. దేవుని వాక్యాలు అదే రాయబడింది 1 కొరింథీయులు రాసిన పత్రికలో 14వ అధ్యాయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు అన్య భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు. మనుషులతో మాట్లాడడం లేదండి. వాడు పాస్టర్తో మాట్లాడడం లేదు, పక్కన వాళ్ళతో మాట్లాడడం లేదు, వాడు దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని, మనుషులందరూ గ్రహించాలనే లేదు, మనిషి ఎవడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. ఆత్మ వలన, దేవుని ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు, మర్మములు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మౌనములో నుండి మాటల్లోకి వచ్చారు. వాళ్ళు దేవుని కనపరచడం ద్వారా మాటల్లోకి వచ్చారు. రెండోది, వాళ్ళు దేవుని గొప్ప కార్యాలను వివరించడం ద్వారా మాటల్లోకి వచ్చారు. మూడోది, వాళ్ళు ప్రవచించడం ద్వారా మాటల్లోకి వచ్చారు. మౌనం ఆపేశారు, మౌనానికి గుడ్ బై చెప్పారు. జకర్యా అలాగా మౌనంగా ఉన్నారు, తర్వాత మాట్లాడారు. నోరు విప్పి నోరు తెరిచి మాట్లాడారు. నాలుక సడలించబడిన తర్వాత. దేవుని బిడ్డల జీవితంలో ఇటు అనుభవాలు కనిపించాలి. వాళ్ళు దేవుని ఆత్మ వలన మర్మాలు పలికారు. దేవుని ఆత్మ వల్ల మర్మాలు పలికే వాళ్ళుగా, ఎవరు గ్రహించని వాటిని, గొప్ప సంగతులను పలికే వాళ్ళుగా, తెలియజేసేవాళ్ళుగా ఉండడానికి ప్రభు మనందరికీ మౌనములో నుంచి మాటల్లోకి రావడానికి కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.